ఈ తెలంగాణలో ప్రచారం చేసుకుంటున్న బీజేపీ ఎంపీ అభ్యర్థులైనటువంటి ఈటల రాజేందర్ కానీ కొంతమంది వ్యక్తులు కూడా దేశము ప్రపంచంలో 5వ అభివృద్ధి చెందిన దేశంగా మారిపోయింది, ఇప్పుడు మన దేశం 5వ స్థానంలో ఉంది, యూకేని కూడా కిందికి తొక్కేసినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధిలో జీడిపి పెరుగుతూ ఉంది, పేదరికం తగ్గుతూ ఉంది, ఈ దేశంలో పేదరికం చాలా వరకు తగ్గిపోయింది అని చెప్పేసి అంటే రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుతున్నారు సార్. అంటే ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్నారు. నిజానికి ఇవన్నీ తప్పు అయితే కోర్టులో నిరూపించుకోవాల్సిన అవసరం వస్తుందని తెలిసినా కూడా వాళ్ళు బహిరంగంగా మేము అభివృద్ధి చేసినాం, 10 ఏళ్లలో మోడీ చేసిన అభివృద్ధిది ఇంకో అందరి జీవితాలు వెలిగిపోతున్నాయి, దేశం వెలిగిపోతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే ఒకటండి, వారికి ఓట్లు కావాలి, వారికి ఓట్లు కావాలి కాబట్టి మేము చాలా గొప్పగా చేసామని చెప్పుకుంటారు, సహజం అది. కానీ మనలాంటి వాళ్ళు చేసింది ఏమిటి, వారు చెప్తుంది ఏమిటి అనేది మనం బేరీ చేసుకోవాలి. మనం 10 మందితోటి చర్చ చేయాలి. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ 2 విషయాలు చెప్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంత వరకు నేను కాస్త ఎకనామిక్స్ చదువుకున్నాను కాబట్టి మీకు చెప్తాను. వీఆర్ ది 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. మనం ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాము అని అంటున్నారు. రెండోది ఏం చెప్తున్నారు, బ్రిటన్ని, యునైటెడ్ కింగ్డమ్ని అధిగమించి మన 5వ స్థానాన్ని ఆక్రమించాము అని చెప్తున్నారు. 2. మూడోది వీఆర్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్తున్నారు. మనం అన్నిటికన్నా కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నారు. మీకు టైం ఉంటే ఒక్కొక్క నిమిషం ఈ మూడింటి గురించి మాట్లాడుకుందాం. ఓకే సార్. ఒకటి, భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది అని వరల్డ్ బ్యాంకు 2014 ఏప్రిల్లో చెప్పింది. 2014 ఏప్రిల్లో ఏం చెప్పింది, 2011 నాటికే భారతదేశం ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది అని చెప్పింది. ఓకే. ఎన్నిసార్లు మారుతుందండి? ఒకేసారి మారుతుంది. అవును. అది పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. అంటే ఇప్పుడు $1 ఆ దేశంలో ఎంతకు ఉంటుంది, ఇక్కడ ₹1 ఎంతకు ఉంటుంది. ఆ దేశంలో ఉన్నటువంటి డాలర్ ఇక్కడ $83, $84 కాదు. అలాగే పర్చేసింగ్ ప్యారిటీ కూడా ఒక సూచిక, ఒక కొలబద్ద. ఆ కొలబద్ద ప్రకారం చూసుకుంటే 2011-12లోనే భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని వరల్డ్ బ్యాంక్ చెప్పింది. అది పేపర్లో కూడా వచ్చింది. ఈ ప్రభుత్వం రాకముందే ఎప్పటి నుంచో. ఇప్పుడు అది కాసేపు పక్కన పెడదాం అనుకుందాం. ఈ మధ్య అయ్యింది, వీరే చేశారు అనుకుందాం. యూకేని, యునైటెడ్ కింగ్డమ్ని అధిగమించాము, వారిని దాటేసాము అన్నారు కదా. మీరు ఒకసారి ఆలోచించండి, యునైటెడ్ కింగ్డమ్ అభివృద్ధి చెందిన దేశమా కదా? అభివృద్ధి చెందిన దేశం కదా. అవును. యునైటెడ్ కింగ్డమ్ అభివృద్ధి చెందిన దేశం అయితే ఆ అభివృద్ధి చెందిన దేశాన్ని అధిగమించి దాటి మనం ఆ స్థానాన్ని ఆక్రమిస్తే మనం ఏమవ్వాలి? అభివృద్ధి చెందిన దేశం. మనం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి కదా. కానీ ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు, మనల్ని 2047లో అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాను అంటున్నాడు. అంటే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశం కాదు కదా. అవును. అభివృద్ధి చెందిన దేశం కాదు అంటే యునైటెడ్ కింగ్డమ్ను మనం ఎలా అధిగమించాం, ఏ రకంగా అధిగమించాం, ఎందులో అధిగమించాం? ఒకటి. రెండోది, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 5వ ఆర్థిక వ్యవస్థ అన్న ఒకటి. మనం తలసరి ఆదాయంలో మన స్థానం ఎక్కడా అని చూస్తే మొత్తం మీద తీసుకుంటే మనం 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయ్యేమో అనుకుందాం కాసేపు. కానీ తలసరి ఆదాయంలో మనం 140వ స్థానంలో ఉన్నాం. 140. మన ఇరుగు పొరుగులు ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు కూడా మనకన్నా ఎంతో అంత ముందే ఉన్నాయి, మనకన్నా పైనే ఉన్నాయి. ఇది ఎలా అంటారు? ఒకటి. తర్వాత మూడోది, మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ 7%, 8%, 6%, 9% రకరకాలుగా చెప్తున్నారు, కూడా చెప్తున్నారు. ఆ అంకెలు కూడా ఆర్థిక శాస్త్రం బాగా లోతుగా చదువుకున్నటువంటి వాళ్ళు, జాతీయ ఆదాయ లెక్కల మీద బాగా పట్టున్నటువంటి వాళ్ళు, దాన్ని విశ్లేషించేటటువంటి వాళ్ళు చెప్పేదానికి కూడా వద్దాం.
అసలు వారు చెప్తున్నటువంటి అంకెలు ఏవి సరైన అంకెలు కాదు, ఎక్కువ చేసి చెప్తున్నారు అనేటటువంటిది చాలా సీరియస్గా చాలామంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. దానికి కూడా వద్దాం. కానీ దానికన్నా ముందు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీ ఆదాయం ₹1,00,000 అనుకుందాం. ఓకే. మీ ఆదాయం ₹1,00,000 అయితే మీ ఆదాయం ₹1,00,000 నుంచి 1,10,000కి పెరిగింది అనుకున్నాం. ఎంత శాతం అవుతుందండి ఇది? కేవలం 5%, 10%. ఇప్పుడు 10% అనుకుందాం. నా ఆదాయం ₹100 అనుకుందాం. అది ₹200 అయింది. నాది ఎంత పెరిగిందండి? 100% పెరిగింది. 100% నాది పెరిగింది, మీది 10% పెరిగింది. మీరు గొప్ప, నేను గొప్ప? మీరే గొప్ప కదా. అవును. మీరు 1,00,000 నుంచి 1,10,000కి వెళ్ళారు, నేను ₹100 నుంచి ₹200కి వెళ్ళాను. కానీ శాతాల్లో చూస్తే నేను మీకన్నా చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నట్టు, 90% మీకన్నా నేను ఎక్కువ, 100% పెరిగిపోతున్నాను, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అని చెప్పుకోవడానికి ఉంటుంది. సో ఒక ఆర్థిక వ్యవస్థ దానికి ఉన్న బలం ఏమిటి, ఎంత పెద్దది అని ఆలోచించుకోవాలి. అంతేగాని మనం బాగా కింద ఉండి ఇంత పెరిగితే బాగా ఎక్కువ కనపడుతుంది అది. దాన్ని ప్రచారం చేసుకుని, అంటే తెలిసిన వాళ్ళు, దేశం బయట ఉన్నటువంటి వాళ్ళు, ఇతర దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థలు ఎదురుగుండా ఏమనకపోవచ్చు మర్యాదకి, పక్కేళ్ళు నవ్వుకుంటారా లేదా? ఇప్పుడు నవ్వుకుంటున్నారు. ఇంకోటి, మామూలుగా మీరు ఎక్కువ వేసి చెప్పారనుకోండి, మే 7.2% పెరుగుతున్నాం, 7.3% పెరుగుతున్నాం అని అంటున్నారు ప్రభుత్వం. పెరగాలి మీరు కోరుకుంటారు, నేను కోరుకుంటాను. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఒక ఆ పార్టీ వాళ్ళు లేకపోతే ఆ నాయకులే కాదు, మనం అందరూ కూడా కోరుకుంటాం కదా. కానీ నిజమేమిటంటే అంతర్జాతీయంగా ఒక ఆర్థిక వ్యవస్థ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దానికి కన్జంప్షన్కి 0.5 to 1% తేడా ఉంటే ఓకే, ఎక్కడో తేడా తేడా వచ్చింది అనుకుంటారు. మన కన్జంప్షన్ 3% అంటున్నారండి. 3% కన్జంప్షన్ అంటే ఆ చిన్న పొరపాట్లు అక్కడక్కడ సర్దుకుంటే 0.5 to 1% దాన్ని కలుపుకోవచ్చు. పోనీ 1% కలుపుకుందాం, 0.5% కదా, 1% కలుపుకుంటే 3% కన్జంప్షన్ ఎంత ఉండాలి? ప్రొడక్షన్ 4% ఉండాలి. కానీ 4% ఉండాల్సింది 7.3, 7.4 అంటే ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్ముతారు? లేదు కదా. సో ఇలాగ మనం నవ్వులు పాలవుతున్నాం. ఇంకోటి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలన్నీ కూడా మార్చేస్తున్నారండి. ఎలా మార్చేసి ఎక్కువ వేసి చెప్పి మేము ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాము, మా వల్ల చాలా ముందుకెళ్తుంది దేశం అని చెప్పే ప్రయత్నంలో అసలు లెక్కలు చెప్పడం, దాని ఆధారం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నారు, ఎలా లెక్కిస్తున్నారు అనే దాని మీద కూడా చాలా వీళ్ళు మార్పులు చేసేసి ఎక్కువ వేసి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక ఉదాహరణ చెప్తాను, చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదివరకు 1 కిలోమీటర్ 4 లేన్ రోడ్డు, మన హైవేలు ఉన్నాయి కదా, 1 కిలోమీటర్ 4 లేన్ రోడ్డు, 1 కిలోమీటర్ 4 లేన్ రోడ్డు పూర్వం. ఇప్పుడు 1 కిలోమీటర్ 4 లేన్ రోడ్డు 4 కిలోమీటర్లు అని లెక్కేస్తున్నారు. అని లెక్కేసి మేము వచ్చిన తర్వాత ఇన్ని వేల కిలోమీటర్లు చేసాం, అన్ని వేల కిలోమీటర్లు చేసాం, ఇంత అభివృద్ధి చేసాం, అంత అభివృద్ధి చేసాం, ఎంత పైకి వెళ్ళిపోయింది, అంత పైకి వెళ్ళిపోయింది, ఎంత ఎక్కువగా వృద్ధి చెందుతుంది, అంత ఎక్కువగా వృద్ధి చెందుతుంది అని బుకాయిస్తున్నారు. ఇప్పుడు మీరు అంతర్జాతీయంగా ఒక పెద్ద సదస్సు, G20 లాంటి సదస్సు పెట్టి అనేక దేశాల నుంచి ఆ దేశ అధినేతలు, ప్రతినిధులు చాలామంది ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు మనం ఏం చేసాము, మన ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారుల్లో, ఢిల్లీలో కానీ ఇతర పట్టణాల్లో కానీ, అక్కడ పేద ప్రజలు ఉండే చోట పెద్ద పెద్ద తెరలు కట్టేసి, మీకు గుర్తుండే ఉంటుంది, వీళ్ళకి అది కనపడకుండా అంత బాగుంది, సజావుగా ఉంది, సబ్ చంగాసి, సబ్ ఠీకే అనేటటువంటి ఒక పెద్ద ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. యమునా నది తీరాన ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేయించి వాళ్ళు వారం రోజులు 10 రోజులు బయటికి రాకుండా, పనుల్లోకి వెళ్ళకుండా అడ్డం కొట్టేసి, తెరలు కట్టేసి చేశారు కదా. నిజంగా అభివృద్ధి చెందుతోంది, బాగుంది, అనేక వందల వేల కుటుంబాలు
పేదరికం నుంచి బయటకు వచ్చేయంటే తెరలు ఎందుకు కట్టాలండి? మామూలుగా వదిలేయాలి, చూస్తారు. బాగుందంటే బాగుందంటారు, బాగలేదంటే బాగలేదంటారు. ఇప్పుడు నాకు అంటే ప్రపంచంలో మన ప్రతిష్ట బాగుండాలని ప్రభుత్వం ఏదో చేసింది అనేవాళ్ళు ఉన్నారు. ఎస్. ఓకే, అక్కడ కూడా ఒక 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 కొంచెం దాన్ని మనం విమర్శించకుండా ఆగుదాం. కానీ నాకు వచ్చే ఇబ్బంది ఎక్కడ ఉంటుందంటే, మీరు బయట వాళ్ళకి కనపడకుండా మీరు తెరలు కట్టేసి ఇక్కడ బాగానే ఉంది అని వాళ్ళని మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ మీరు కూడా అది నమ్మి అంతా బాగానే ఉందనుకుంటే ప్రమాదంలో పడతాం. అవును. మనం చెప్పే వాళ్ళు అబద్ధాలు, చేసేదానికన్నా మేము చేసేది ప్రమాదం అవుతుంది. మనం చెప్పే అబద్ధాలు మనమే నమ్మడం మొదలుపెట్టామనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి చాలా బాగుందని చెప్తున్నాం, 7.2 గ్రోత్ అంటున్నాం. అది చెప్పి 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 నిజంగా బాగుందేమో 7.2 ఏమో అని చెప్పి మనకి విధానాలు రూపకల్పన చేసేటువంటి వాళ్ళు కూడా నమ్మితే ఏమవుతుంది? దానివల్ల నష్టపోయేది మనమే. అవును. అంచేత ఆ పరిస్థితి తీసుకొచ్చారు. తప్పుడు లెక్కలు చెప్పడం, విదేశాలకి బాగా కనపడాలి అన్నీ అని చెప్పి తెరలు కట్టేయడం, ఇది చేస్తున్నారు కదా. నిజంగా బాగుంటాయి, ఇప్పుడు బాగుంది, చాలా అభివృద్ధి చెందేసింది అనేటటువంటి వాళ్ళని ఒకటే ఒక చిన్న ప్రశ్న అడుగుతారండి. నిజంగా గనక బాగుంటే 82 కోట్ల మందికి మీరు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు ఎందుకు ఇస్తున్నారు? అవును. అది నిజంగా వాళ్ళకి ఉద్యోగాలుండి, వాళ్ళకి ఆదాయాలుండి, వాళ్ళ వ్యాపారాలు బాగుండి, వాళ్ళ వ్యవసాయాలు బాగుండి, అంత బాగుండి, పెట్టుబడులు బాగా ఉండి, ఆర్థికంగా దేశం ముందుకు వెళ్తూ ఉంటే, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అయితే, 5th లార్జెస్ట్ ఎకానమీ అయితే, మీరు చెప్పినట్టుగా ఇన్ని కోట్ల మందిని మేము పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేసామని అంటే గనక 82 కోట్ల మందికి 5 సంవత్సరాల పాటు ఒకేసారి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నాము, ఇవ్వాలి అని ఎందుకు సంకల్పించారు, ఎందుకు ప్రకటించారు? ఒకటి. రెండవది, మీకు తెలుసు ప్రభుత్వాలు జనరల్గా ఏం చేస్తాయంటే, ఒక ఒక స్కీమ్ని వారు ప్రకటించి ఇది ఎట్లా నడుస్తుందో ఒక సంవత్సరం చూసి, అంతమందికి కావాలా, ఇంకా తక్కువ మందికి కావాలా, ఇంకా ఎక్కువ మందికి కావాలా, 5 కిలోలు కావాలా, ఇంకా ఎక్కువ కావాలా, తక్కువ కావాలా, ఒకసారి అంచనాలు వేసుకుని దాన్ని మారుస్తారు. కానీ ఈ ప్రభుత్వం 5 ఏళ్లకి ఒకేసారి ప్రకటించిందంటే ఇంకో 5 ఏళ్ల పాటు మీ గతి ఇంతే. మీకు ఆదాయాలు ఉండవు, మీకు ఉద్యోగాలు ఉండవు, మీకు వ్యవసాయాలు బాగుండవు, మీ చిన్న చిన్న వ్యాపారాలు పరిశ్రమలు బాగుండవు, మీరు ఇలాగే ఉంటారు. కాబట్టి 5 ఏళ్ళు మీకు అవసరమే. మేము మళ్ళీ వచ్చినా కూడా మీ బతుకుల్లో ఏమీ మార్పు ఉండదు, మీ ఆర్థిక పరిస్థితుల్లో ఏమీ మార్పు ఉండదు అనే విషయం వారికి తెలుసు. కాబట్టి 82 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇచ్చారు తప్ప, నిజంగా అభివృద్ధి చెంది ఈ దేశం ఆకలి సూచికలో ప్రపంచవ్యాప్తంగా అంత అడుగులు లేకపోతే ఇంతమందికి, ఇన్ని కోట్ల మందికి మీరు ఉచిత ఆహార ధాన్యం ఇచ్చేటువంటి అవసరమే ఉండకూడదు.